ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి. ప్రముఖ సంస్థ అయినటువంటి యాక్సెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి వచ్చేసి మనకి ప్యాకేజ్డ్ యాప్ డెవలప్మెంట్ అసోసియేట్ అనే జాబ్ రోల్ కోసం హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. ఎవరైనా యాక్సెంచర్ కంపెనీలో జాబ్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి, ఈ కంపెనీలో జాబ్ తెచ్చుకోవాలనుకున్న వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది కూడా ఉంటుంది. ఇది కంప్లీట్గా రిజిస్ట్రేషన్ చేసుకుంటే తర్వాత మనకి ఆన్లైన్ ద్వారానే టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఆన్లైన్ ద్వారానే ఇంటర్వ్యూస్ అయితే కూడా ఉంటుందన్నమాట. ఆన్లైన్ ద్వారానే సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ ఫామ్ కన్నా ఈ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ అయితే చూద్దాం. ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా ఉంటుంది. కిందనే మనకి వ్యూ జాబ్ డిస్క్రిప్షన్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేస్తే మనకి కంప్లీట్ డీటెయిల్స్ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇది ఒక సాఫ్ట్వేర్ జాబ్ అనమాట. ప్యాకేజ్డ్ యాప్ డెవలప్మెంట్ అసోసియేట్ అనే రోల్ కోసం, అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఏఎస్సి రోల్ కోసం ఈ యొక్క కంపెనీ వాళ్ళు హైరింగ్ అయితే చేస్తున్నారనమాట. ఇదొక ఇండియన్కి సంబంధించిన ఒక లీడింగ్ గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీస్ సాఫ్ట్వేర్ కంపెనీ అనమాట. సో దీంట్లో నుండి మనకి అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనే రోల్ కోసం హైరింగ్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. సో ఈ యొక్క సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా మనం ఏం చేయాలంటే డిజైన్, బిల్డ్, టెస్ట్, అసెంబుల్, సపోర్ట్, కన్ఫిగర్ అప్లికేషన్ యూజింగ్ బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి మనము ఒక బిల్డ్ అనేది కూడా చేయాలైతే అవసరం అయితే ఉందన్నమాట. అండర్స్టాండ్ బిజినెస్ డ్రైవర్స్ దట్ విల్ ఇంపాక్ట్ పర్ఫార్మెన్స్ అండ్ డెలివర్ సాఫ్ట్వేర్ టు ది ఎక్స్పెక్టేషన్స్ వరకు అయితే ఉంటుంది. దాన్ని బట్టి మనం వర్క్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఏదైతే గుడ్ ఎనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు, వెర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. మీకు బేసిక్ కొన్ని నాలెడ్జ్ అయితే ఉండాలి. లైక్ మనకి బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఏబిఏపి డెవలప్మెంట్ ఆన్ హానా, సిడిఎస్, ఏఎండిపి, పర్ఫార్మెన్స్ అనాలిసిస్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, గుడ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆన్ J2EE అండ్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, తర్వాత మనకి నాలెడ్జ్ అండ్ డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్ .NET నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. దాంతోపాటు టెస్ట్ ఆటోమేషన్ ఇంజనీరింగ్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లై అనేది కూడా చేసుకోండి. ఫైనల్గా ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే, మినిమం క్రైటీరియా విషయానికి వస్తే ఎనీ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్లో పాస్ అవుట్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లైక్ బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ ఆర్ ఎంసీఏ ఆర్ ఎంఎస్సి, సిఎస్ఐటి విత్ ఇయర్ ఆఫ్ పాస్ అవుట్ బీయింగ్ వచ్చేసి 2021, 22, 23, 2024 ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఎటువంటి అకాడమిక్స్లో బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదనమాట. ప్రతి ఒక్కరూ బ్యాక్లాగ్స్ లేని వాళ్ళు అప్లై చేయండి. కంప్లీటెడ్ రిలవెంటెడ్ డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై అనేది కూడా చేసుకోండి. సో హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా కన్సిడర్ అయితే చేస్తున్నారు. సో మనకి అసెస్మెంట్ అండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడవచ్చు, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటుందన్నమాట. పర్టికులర్ వెబ్సైట్ నుండి చూసుకోవచ్చు. ఫైనల్గా ఈ విధంగా మీకు వెబ్సైట్ అయితే ఉంటుందన్నమాట. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. ఓపెన్ చేయండి. రిజిస్ట్రేషన్ ఫామ్ అని కనిపిస్తుంది. ఇక్కడ జాబ్ డీటెయిల్స్ చూసిన తర్వాత మీ యొక్క సోర్స్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. మీ కాలేజ్ ఐడి కావచ్చు, ఈమెయిల్ ఐడి, మీ కాంటాక్ట్ నెంబర్, ఆ డీటెయిల్స్ అంతా ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క పాన్ కార్డ్ డీటెయిల్స్, మీ యొక్క జెండర్, అడ్రస్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ యొక్క ప్రొఫెషనల్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, స్కిల్ డీటెయిల్స్, సర్టిఫికేషన్ డీటెయిల్స్, లాంగ్వేజ్ సర్టిఫికేషన్ డీటెయిల్స్, ప్రిఫర్డ్ జాబ్ లొకేషన్స్. సో ఇక్కడ మనకి చాలా రకాల లొకేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. హైదరాబాద్ కావచ్చు, ముంబై, పూణే, కోయంబత్తూర్, చెన్నై, బెంగళూరు ఈ లొకేషన్లో జాయిన్ అవ్వచ్చు. అవన్నీ డీటెయిల్స్ ఫిల్ చేసేసిన తర్వాత మీ యొక్క రెజ్యూమ్ అండ్ ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. దాన్ని బేస్ చేసుకునే మిమ్మల్ని షార్ట్ లిస్ట్ అయితే చేస్తారనమాట. ఫైనల్గా మనకి సబ్మిట్ చేసేస్తే సరిపోతుంది. షార్ట్ లిస్ట్ అయితే కనుక మనకి ఆన్లైన్ ద్వారా అసెస్మెంట్ కండక్ట్ చేస్తారు, ఇంటర్వ్యూ ఉంటుంది. సెలక్షన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి యాక్సెంచర్ కంపెనీలో జాబ్ అయితే వస్తుందన్నమాట. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.